నమస్తే. ముందుగా HS24 న్యూస్ వ్యూయర్స్‌కి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మగా, ఆలిగా, అమ్మాయిగా, అక్కగా, చెల్లిగా ఉంటూ ప్రతి బంధానికి విలువనిస్తూ సమాజంలో తాను బందీ అయిపోతూ ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేస్తున్న మహోన్నతమైన మహారాణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవం ప్రత్యేకంగా జరుపుకోవాల్సిన అవసరం ఏమిటి? అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం? అనే ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు చూద్దాం. న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని 1909 ఫిబ్రవరి 28న జరుపుకుంది. కార్మిక కార్యకర్త తెరిసా మాల్కెయిల్ ఆ రోజును ప్రతిపాదించారు. నగరంలోని రెడీమేడ్ గార్మెంట్స్ కార్మికులపై జరుగుతున్న అణచివేతను ఖండిస్తూ ప్రతి ఏడాది దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అప్పుడు వారంతా నిర్దిష్టమైన తేదీ ఏదీ అనుకోలేదు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి 1975, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. సంబరాలు జరుపుకోవడం ప్రారంభం కాగానే మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలంతా శాంతియుతంగా జీవించేందుకు చర్యలు తీసుకోవడానికి ఐక్యరాజ్యసమితి కట్టుబడి ఉందని ప్రకటించింది. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతో పాటు ఒక కొత్త థీమ్ను కూడా ప్రవేశపెడుతుంది. మహిళలు సాధించిన విజయాల గురించి మాట్లాడటమే కాకుండా లింగ ఆధారిత భేదాలు, సమానత్వం, లక్ష్యం, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి కూడా అవగాహన కల్పిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, వైద్య, విద్య, క్రీడల వంటి ప్రతి రంగంలో తమదైన శైలిలో విశేష ప్రతిభను కనబరుస్తున్నారు. ఎంచుకున్న రంగంలో అగ్రపదంలో నిలుస్తూ ఔరా అనిపిస్తున్నారు అతివలు. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ సమాజానికి ఉపయోగపడేలా మంచి పనులతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి మరెన్నో ప్రత్యేక విషయాల గురించి తెలుసుకోవడానికి కీప్ వాచింగ్ HS24 న్యూస్. Do like, share and subscribe our channel.